సహజంగా సినిమా వాళ్ళు ప్రేక్షకులకు బొమ్మ చూపిస్తారు. కానీ ఆ బొమ్మ చూపించే సినిమా వాళ్ళకే బొమ్మ చూపిస్తుంది. సినీ పరిశ్రమ ఫిర్యాదు మేరకు ఒక్కసారిగా పోలీసులు పైరసీ నెట్వర్క్పై విరుచుకుపడ్డారు. దేశవ్యాప్తంగా దాడులు చేసి పైరసీ నెట్వర్క్ను సుమారు సగం ఛేదించారు. మిగతా సగం ఛేదించాల్సి ఉంది. సినిమా రిలీజ్ కావటం ఆలస్యం. ఇంటర్నెట్లో హెచ్డి ప్రింట్ బయటకు వస్తుంది. ఒక్కోసారి అయితే సినిమా రిలీజ్ కంటే ముందే బయటకు వస్తుంది. ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ ప్రపంచంలో పైరసీ సినిమాకు కేర్ ఆఫ్ అడ్రస్గా ఐబొమ్మ నిలిచింది. మనం నమ్మటానికి ఆశ్చర్యంగా ఉండొచ్చు, కానీ ఐబొమ్మలో సినిమా చూడని ఊరు లేదు, సిటీ లేదు. ఐబొమ్మ తెలియని యువకుడు లేడు, ఐబొమ్మ చూడని ఇల్లు లేదు. ఈ రకంగా ప్రతి ఒక్కరి అరచేతుల్లో ఐబొమ్మ సినిమా చూపిస్తుంది. ఈ ఐబొమ్మకు అట్రాక్ట్ కావడానికి ప్రధాన కారణం సినిమా టికెట్ రేట్లు పెంచడం. మధ్యతరగతి వాడికి సినిమా టికెట్ రేట్ పెంచడం వల్ల థియేటర్కు వెళ్ళి సినిమా చూడాలనే కోరిక చంపుకొని అరచేతుల్లో ఉన్న సెల్ ఫోన్లో నుంచి ఐబొమ్మ ద్వారా కొత్త సినిమా డౌన్లోడ్ చేసుకొని హ్యాపీగా తనకి ఇష్టం వచ్చిన టైంలో, ఇష్టం వచ్చినంతసేపు, ఇష్టం వచ్చిన స్థలంలో 5 పైసల ఖర్చు లేకుండా సినిమా చూస్తున్నాడు. థియేటర్లో చూసిన అనుభూతి లేకపోయినా కొత్త సినిమానైతే చూడగలుగుతున్నాడు. దీనికి కారణం సినిమా బడ్జెట్లు విపరీతంగా పెంచి టికెట్ రేట్లు ఎక్కువ పెట్టి జనాల మీదకి వదలటం. సినిమానే ప్రధాన వినోద సాధనమైనటువంటి మన తెలుగు రాష్ట్రాల్లో అంత డబ్బు చెల్లించలేని మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు ఐబొమ్మను ఆశ్రయిస్తున్నారు. సైబర్ క్రైమ్ పోలీసుల చర్యలకు కౌంటర్గా ఐబొమ్మ ఒక పత్రికా ప్రకటన రిలీజ్ చేసింది. హీరో హీరోయిన్లకు, దర్శకులకు రెమ్యూనరేషన్లు విపరీతంగా పెంచి వాటిని సినిమా టికెట్ రేట్లు పెంచి మధ్యతరగతి జనాలపై బలవంతంగా రుద్దుతున్నారని, అందువలన ఐబొమ్మకి ఇంత ఆదరణ లభిస్తుందని ఐబొమ్మ ప్రకటనలో తెలియజేసింది. ఐబొమ్మను ఎవరు ఏం చేయలేరని పోలీసులకు సవాల్ విసిరింది. ఐబొమ్మ తెలియజేసిందని కాదు, కానీ ఐబొమ్మ ఫ్యాన్స్ మామూలుగా లేరు. ఏ యూట్యూబ్ వీడియోలో కమెంట్స్ చూసినా కూడా ఐబొమ్మకే ఎక్కువ సపోర్ట్ ఉంది. కానీ ఐబొమ్మలో సినిమా డౌన్లోడ్ చేసుకొని చూడడం చట్ట వ్యతిరేకం, నైతికంగా కూడా సరైన చర్య కాదు. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే కూలీలకు, నెలంతా బడ్జెట్ వేసుకొని ఖర్చు పెట్టుకునే మధ్యతరగతి వారికి నైతికత, చట్టబద్ధత అనే అంశాలు తలకెక్కవు. ఎందుకంటే వారి అభిప్రాయంలో సినిమా వాళ్ళు రెమ్యూనరేషన్ పెంచి, టికెట్ రేట్లు పెంచి తమను దోచుకుంటున్నారన్న అభిప్రాయం ఆయా వర్గాల్లో బలంగా ఉండటమే. ఐబొమ్మ లాంటి వెబ్సైట్లకు ప్రజాదరణ తగ్గాలంటే తప్పనిసరిగా సినిమా టికెట్ రేట్లు అందరికీ అందుబాటులో ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వారు సినిమా థియేటర్కి వచ్చి టికెట్లు కొని సినిమా చూడగలరు. లేకపోతే ఐబొమ్మ లాంటి పైరసీ సైట్లకు ఆదరణ పెరుగుతుంది. లేకపోతే ఐబొమ్మ కాకపోతే మరో బొమ్మ వస్తుంది. చూద్దాం. పోలీసులు చాలా కఠినంగా ఉన్నారు కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం ఎలా చూపిస్తారో.